బ్రేకింగ్ న్యూస్. భారత్పై మరోసారి పాకిస్తాన్ కుట్రకు తెరలేపింది. తుర్కీతో కలిసి భారత్తో దాడులకి స్కెచ్ వేసింది పాకిస్తాన్. ఢిల్లీ పేలుళ్ల సూత్రధారికి టర్కీయే పాకిస్తాన్తో లింకులున్నాయంట. సో ఇక్కడ సూత్రధారి ఎవరు? ఉమర్ నబీ. ఆయనకి ఇక్కడ టర్కీ అండ్ పాకిస్తాన్తో లింకులున్నాయంట. టర్కీ మాడ్యూల్స్తో కలిసి మౌల్వీ ఇర్ఫాన్ కుట్ర చేశారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మహిళ అల్ ఫల్లా అనేటువంటి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తోంది. సో తను ఒక ఉగ్రవాది. జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఒక ఉమెన్ వింగ్ని భారతదేశంలో తయారు చేస్తున్నటువంటి ఆ మహిళ ఈవిడే. సో పోలీసుల విచారణలో ఇప్పుడు మౌల్వీ ఇర్ఫాన్ కీలకమైనటువంటి విషయాలు వెలుగెక్కాడు. సో దాంట్లో పోలీసుల విచారణ చెప్పిన మాటల్లో డాక్టర్ షాహీన్ అనేక విషయాలు వెల్లడించింది. సో షాహీన్ దగ్గర మరో కారు కూడా ఉన్నట్టుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. పాకిస్తాన్ అండ్ టర్కీ రెండూ కలిసి భారత్పై కుట్రలు చేస్తున్నాయి. దీంట్లో అక్కడ కనిపించినటువంటి మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనేటువంటి ఈ వ్యక్తి టర్కీ అండ్ పాకిస్తాన్తో లింకులు ఉన్నాయంట. సో ఇప్పుడు వీడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసి విచారిస్తే అసలు విషయం బయటపడింది. సో చాలా కీలకమైన విషయాలను బయటపెట్టాడు. దాంట్లో ఉమర్ నబీ అనేటువంటి వాడు చనిపోయాడు. ఇక్కడ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ వీడేమో డైరెక్ట్గా హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి. వాడు డైరెక్ట్గా రెసిన్ పాయిజన్ తయారు చేయడం. అటు షాహీద్ అనేటువంటి ఆ ఉగ్రవాదేమో డైరెక్ట్గా ఒక ఉమెన్ వింగ్ని తయారు చేయడం. ఇలా ఎవరి వంతుగా వాళ్ళు ప్రయత్నం చేసి భారత్లో అలజడి సృష్టించాలి, భారత్లో ఒక ఆందోళన గురి చేయాలి, భారతీయులని ఆందోళన బాట పట్టించాలి, భారతీయుల్ని భయభ్రాంత గురి చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కనిపిస్తోంది. సో ఇక్కడ ఒక్కసారిగా ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ప్రాంతం దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర పార్కింగ్ స్పాట్లో ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ లోపల సిచ్యువేషన్, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు ఇతరత్ర చిన్న చిన్న షాపింగ్ సముదాయాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా ప్రజలు ఏ రకంగా భయపడిపోయారు, ఆందోళన గురయ్యారు, పరుగులు తీసారు. ఆ విజువల్స్ చూస్తున్నాం మనం. సో ఇది కరెంట్ సినారియో. సో అక్కడ నలుగురు ఫోటోస్ ఇందాక మీకు చూపించిన దాంట్లో ఒకరేమో అల్ ఫల్లా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ అండ్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తోంది. ఆ ముగ్గురు కూడా ఇప్పుడు ఫరీదాబాద్లో బాంబ్ బ్లాస్ట్లో పట్టుబడ్డ వ్యక్తులు. అండ్ ఇక్కడ మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ వీడు కూడా ఫరీదాబాద్లో ఆ బాంబులకు సంబంధించి అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థాన్ని తరలిస్తున్న దాంట్లో పట్టుబడ్డ వ్యక్తి. అండ్ ఉమర్ నబీ ఈ కారు బ్లాస్ట్కి కారణమైనటువంటి ఒక వ్యక్తి, ఆత్మాహుతి మానవ బాంబుగా మారిపోయి ఈరోజు బ్లాస్ట్ కారణమైన వ్యక్తి ఉమర్ నబీ. అండ్ మొహియుద్దీన్ హైదరాబాద్ కేంద్రంగా రెజిన్ అనేటువంటి ఒక పాయిజన్ని తయారు చేసి ఈ యొక్క దుర్మార్గాలకు పాల్పడేది. సో వన్ థింగ్ ఇస్ క్లియర్, పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కుదేలైపోయింది. కనీసం అడుగు వేయలేని పరిస్థితి. కనీసం వారికి అక్కడ తాగడానికి నీళ్ళు లేవు, పంటలు పండించుకోవడానికి నీళ్ళు లేవు, డబ్బులు లేవు, ఏమీ లేవు. అంతర్గతంగా బలూచిస్తాన్ వేర్పాటువాదం నుంచి అటాక్స్, సింధు ప్రావిన్స్ నుంచి అటాక్స్, ఒక రకంగా అంతర్యుద్ధం మొదలైంది. ఇదే క్షణంలో వారికి ఒక దైవంగా మారిపోయాడు డొనాల్డ్ ట్రంప్. లేని పెట్టుబడులను పెట్టుకొచ్చాడు. ఆయిల్ రిజర్వ్స్తో అక్కడికి అన్ని రకాల సంసిద్ధం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి కొన్ని కోట్ల రూపాయలని పాకిస్తాన్కి సహాయం రూపంలో అందించి మళ్ళీ ఈ ఉగ్రవాదాన్ని పెంచే విధంగా పాకిస్తాన్కి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాడు. జైష్ మహమ్మద్ ఉగ్రవాద స్థావరాన్ని పూర్తిగా కుప్పగూల్చినప్పుడు, ముర్ద్కే సంబంధించినటువంటి లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాద స్థావరాన్ని కుప్పగూల్చినప్పుడు, ఆ తర్వాత హిజాబుల్ ముజాహిదీన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాన్ని కుప్పగూల్చినప్పుడు వారంతా కూడా అయోమయం అయిపోయి కనీసం మాకు ఎటువంటి దిక్కుతోచలేనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబోయే సందర్భంలో పాకిస్తాన్ ఆ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉపయోగించి ఒక్కో ఉగ్రవాది కుటుంబానికి ₹1 చొప్పున నష్టపరిహారం అందించారు. ఒక్కో ఉగ్రవాదికి ₹1 చొప్పున నష్టపరిహారం అందించి ఆ ఉగ్రవాద స్థావరాలు ఎక్కడైతే కూలిపోయాయో వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి అన్ని రకాల సహాయ సహకారం అందించారు. జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరంలో మీరు నమ్మరు, ఒక స్కూల్, ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీలో ఎటువంటి ఫెసిలిటీస్ అయితే ఉండాలో ఆ ఉగ్రవాద స్థావరాలు అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. లగ్జూరియస్ జిమ్లు ఉన్నాయి, అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా నిర్మించినటువంటి కట్టడం అదంతా కూడా. సో అక్కడ జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరంలో 600 మంది ఉగ్రవాదులను ట్రైన్ చేస్తున్నారట. ఆ ఉగ్రవాద స్థావరంపై మన భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా దాడి చేస్తే 14 మంది కేవలం ఆ జైష్ మహమ్మద్ ఉగ్రవాద స్థావరం నుంచే మరణించారు. ఆ 14 మంది అందరికందరూ కూడా ఆ మసూద్ అజార్ గాడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే.
మసూద్ అజార్ జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్, వాడి కుటుంబానికి సంబంధించిన వారే. అయితే ఒక్కో ఉగ్రవారికి ఒక్కో కోటి రూపాయలు చొప్పునంటే జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ గారికి వాడి కుటుంబంలో వాడి తమ్ముడు, వాడి భార్య, వాడి అమ్మ, వాళ్ళ నాన్న, వీళ్ళంతా ఇలా పలువురు వాళ్ళ బావుమరిది, కజిన్స్ అందరూ మరణిస్తే 14 కోట్ల రూపాయలు వాడికి ఇవ్వడంతో పాటుగా దాన్ని పునరుద్ధరించేటువంటి బాధ్యత కూడా అక్కడే ప్రభుత్వం తీసుకుంది. అంటే వాడికి ఎంత డబ్బులు సమకూర్చింది. చస్తే చచ్చారు. ఆ ఉగ్రవాదం యొక్క లక్ష్యమే మనం చాలా సినిమాలో చూస్తాం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మేము భారతదేశాన్ని అలజడి సృష్టించాలని ఒక ఆలోచనతోనే వారంతా కూడా పుట్టుక నుంచి పెరుగుతూ ఉంటారు. అటువంటి వారికి చావంటే లెక్క. వాడు పోతే పోయిండు, కానీ వాడి పేరు మీద 14 కోట్ల రూపాయలని ఈ మసూద్ అజార్ గాడి కట్టబెట్టింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇక్కడితో ఆగిందా, తిరిగి మళ్ళీ పునరుద్ధరించింది. వాడేం చేశాడు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి మన భారత భూభాగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. భారత భూభాగంలోకి ఎంట్రీ ఇవ్వగానే అక్కడ వచ్చి రాగానే జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో లింక్ ఉన్నటువంటి మన ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర కొంతమంది స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయిపోయారు. దాంట్లో చాలా మంది ఐ డోంట్ రిమెంబర్ దేర్, వాళ్ళ పేర్లకు సంబంధించి ఆ ఉగ్రవాద నీచ్ కమైన కుత్తేగాల పేర్లు సరిగా గుర్తులేవు. కానీ చాలా మంది దాంట్లో ఒక కీలకమైన వ్యక్తి ఏం చేశారంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి లైక్ మైండెడ్, అంటే ఒకే రకమైన ఆలోచన కలిగిన వ్యక్తులం అని చెప్పి లైక్ మైండెడ్ అనేటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి దాని ద్వారా ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి ఆందోళనలు రేకెత్తించాలి, ఎక్కడెక్కడ ఎటువంటి గొడవలు చేయాలి, ఎక్కడెక్కడ ఎటువంటి మారణ హోమాన్ని సృష్టించాలి రకంగా అంతా ప్లాన్ చేసుకుని ఉన్నారట. వాడు పీఓకేకి వచ్చి మన గన్ పాయింట్కి చాలా సమీపంగా ఉన్నప్పుడే మనం మళ్ళీ అటాక్ చేస్తే ఈ సందర్భంలో కరెక్టేనా కాదా అని చెప్పి అనేక రకాలుగా ఆలోచించి ఆపరేషన్ అకల్, ఆపరేషన్ సింధూర్ యాజ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అని చెప్పిన దాంట్లో అనేక రకాలుగా ఇంప్లీడెడ్గా, అంటే దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్లో భాగంగానే ఆపరేషన్ అకల్, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ రుద్ర, ఇటువంటి అనేక ఆపరేషన్లు చేపట్టి ఆ ఉగ్రమూకల్ని మొత్తాన్ని కూడా అంతమొందించింది భారత ఆర్మీ. ఆ తర్వాత వాడు డైరెక్ట్గా బంగ్లాదేశ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాదేశ్లో కొన్ని రోజుల పాటు అక్కడే గడిపాడు. ఆ తర్వాత జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి సెకండ్ చీఫ్గా ఉన్నటువంటి ఇంకో దుర్మార్గుడు బంగ్లాదేశ్లో మన భారతదేశానికి సమీపంగా వెస్ట్ బెంగాల్ అండ్ ఈ యొక్క రాష్ట్రాలకు సమీపంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తిష్ట వేసుకొని కూర్చున్నాడు. కొన్ని అలజడులు సృష్టించాడు, కొన్ని మారణ హోమాలకి తెరలేపాడు. ఈ రకంగా జరిగినటువంటి ఈ పరిణామాలు మొత్తం జరుగుతూ ఉండగానే ఇప్పుడు ఢిల్లీలో ఒక బాంబ్ బ్లాస్ట్, హైదరాబాద్లో కుట్రలు, ఫరీదాబాద్లో ఒక యూనివర్సిటీ వేదికగా అనేక రకాల ప్లాన్లు, ఎత్తుగడలు, ఎజెండాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇంటర్లింక్ చేస్తూ వెళ్తూ ఉంటే చాలా అనేకమైన విషయాలు మనకు బయటపడుతూ ఉన్నాయి. ఇప్పుడు డెఫినెట్గా మీరు అవునన్నా కాదన్నా స్లీపర్ సెల్స్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఈ బాంబ్ బ్లాస్ట్తో వాళ్ళు ఒక నమ్మకం ఏర్పడింది. ఎస్, మేము చేయగలుగుతాము, మేము ఏదో ఒక రకంగా భారత ప్రజల్ని ఇబ్బందికి గురి చేయగలుగుతాము, ఆందోళన గురి చేయగలుగుతాము, అలజడి సృష్టించగలుగుతాము, మళ్ళీ మా యొక్క ఉనికిని చాటుకోగలుగుతాము అనే రకంగా వాళ్ళు మళ్ళీ సిద్ధమయ్యారు. దీంతో మరింతగా వాళ్ళకి ఒక ఉత్సాహం, డెఫినెట్గా వాళ్ళకి ఒక అనుకోనిది జరిగింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు ఒక యాక్టివ్నెస్ వచ్చింది. ప్రతి సందర్భంలో కూడా నేను మీకు చెప్తూనే వచ్చాను, ఇటువంటి బాంబు దాడులు జరుగుతున్న సమయంలో భారతదేశ వ్యాప్తంగా స్లీపర్ సెల్స్ ఉన్నారు, గమనించండి అని చెప్పి ఎలా గుర్తుపట్టడం? మరి మీకు ఎటువంటి